చెప్పండి మీ సమస్య ఏంటి? ఇల్లు మా అమ్మది సార్. హ్మ్. మా అక్క చచ్చిపోయింది. మా బావ అందరు కుటుంబం చచ్చిపోయారు. హ్మ్. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. నా ఒక్కదాని మీదకి నన్ను కొడుతుర్రు, తిడుతుర్రు. ఈళ్ళు లోన్ తీసుకున్నాం, ఆ లోన్ తీసుకున్నాం అని అందరు ఇంటి మీదకొచ్చి నన్ను కొడుతుర్రు సార్. పోలీస్ ఎవరు? స్టే ఇగో కొన్నోడట ఎవడో. వీళ్ళు అమ్మారా? ఆ! మేము అమ్మలేము. ఆడెవడు కొన్న కాగితాలు తెచ్చుకపోయి నన్ను కొట్టి ఇగ పల్లీర కొట్టిర్రు. హ్మ్. ఎత్తుకపోయిరని పోలీస్ స్టేషన్‌కి పోతే, నువ్వు లాయర్ దగ్గరికి పోతే లాయర్ దగ్గరికి పోయినా లాయర్‌కి ₹1,00,000 ఇచ్చి లాయర్‌ని పెట్టుకుంటున్నాను. కోర్టులో నడుస్తుంది అంటున్న లాయరు. ఒక్కనాథని తీసుకపోలేదు. ఆ! ఏమైంది? అసలు ఇగ ఎప్పుడు ఇల్లు జరిగింది? 5 ఏళ్ల సంది జరుగుతుంది. 5 ఏళ్ళు. ఇగ మొన్న ఇల్లు కొన్నా అని ఇంటి మీదకొచ్చిండు పేపర్లు పట్టుకొని. హ్మ్. అట్లెట్లా వచ్చినావని నేను అడిగేటాకల, ఇగ నాకు చదువు రాదు. ఏరే పేపర్ నా మొగది ఫోన్ నంబర్ రాసుకొని ఏరే పేపర్ తీసుకొచ్చి ఇస్తే నేను నిజంగానే అనుకోని పేపర్ తీసుకున్నా. అది ఇందులో చూస్తే ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిందని ఉన్నది. హ్మ్. మళ్ళా ఏమంటే లోనోడు తీసుకురట. లోనోడు ఇంటి మీదకొచ్చి లొల్లి లొల్లి పెడుతుండు. నన్ను కొడుతుండు, తిడుతుండు. హ్మ్. అని పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇస్తే బండి ఇడిచిపెట్టి పోయిండాడు పరారయి. ఆ బండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో పెట్టంటే మా పెద్ద కొడుకు వచ్చి పోలీస్ స్టేషన్‌లో పెట్టి వచ్చిండు. పోలీసులు ఏమంటున్నారమ్మ? పోలీసోళ్ళు అసలు వీళ్ళు పట్టించుకుంటలేరు. మున్సిపల్ పోయి అటెట్లా మారింది సార్ అని ఆళ్ళని అడిగితే వాళ్ళు నన్ను మున్సిపల్ గ్రౌండ్ ఎక్కనిస్తలేరు.